నమస్తే అండి. ఇప్పుడంటే అన్ని వంటలు ఏ రోజు పడితే ఆ రోజు చేసేసుకుంటున్నాం గానండి. మా చిన్నప్పుడైతే ఈ పప్పుచారు లేదా సాంబార్ చేయాలంటే ఒక పర్టిక్యులర్ రోజు ఉండేదండి. అదే శనివారం అన్నట్టు. ఆ శనివారం ఉదయాన్నే లెగుస్తూనే ఒక పాజిటివ్ వైబ్‌తో లేచేవాళ్ళమండి. ఉదయం 6 గంటలకి సుప్రభాతం వచ్చేదండి రేడియోలోని. ఎవరో ఒకరింట్లోంచి ఆ సుప్రభాతం అయితే వినిపిస్తూ ఉండేది. తర్వాత కుంకుడుకాయ పులుసు వాసనండి. ఇంకా వంటల గురించి చెప్పాల్సిన పనే లేదండి. ఆ రోజు ప్రత్యేకంగా చేసేది ఈ పప్పుచారులన్నట్టు. ఇదంతా గూడా ఒక పండగ వాతావరణంలాగా ఉండేదండి శనివారం అనగానే. తర్వాత మధ్యాహ్నం పూట పప్పుచారయితే ప్రతి ఒక్కరింట్లో ఉండేదండి. దానికి కాంబినేషన్ బంగాళదుంప వేపుడో, వంకాయ వేపుడో, లేదంటే దొండకాయ బఠానీ కూర ఇవే అండి. ఇంతకు మించి ఉండేవి కాదన్నట్టు. ఇంకా రాత్రికైతే ఒక టిఫిన్ చేసేవారండి. వారంలో ఎప్పుడూ ఉండేది కాదు. శనివారం రాత్రి మాత్రం కంపల్సరీగా టిఫిన్ ఉండేది. అది కూడా ఎక్కువగా ఈ దిబ్బ రొట్టెలు అంటారు కదండీ! మా వైపైతే చేస్తారు. సో, ఆ దిబ్బ రొట్టె గానీ, లేదంటే ఇడ్లీ గానీ, ఉప్మా గానీ ఇవే ఉండేవండి. అంతకు మించి ఉండేవి కాదు. దోసెలు కూడా రేర్‌గా అన్నట్టుండేవి. అంత ఎక్కువగా చేసుకునేవాళ్ళం కాదు. అది కూడా వారానికి ఒక్కసారి శనివారం రాత్రి మాత్రమే. ఇప్పుడంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకుంటున్నాం కదండీ! కానీ మాకైతే జీవితాంతం గుర్తుండిపోయే రోజు అన్నట్టు శనివారం అనగానే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అందుకనే సాటర్డే రోజైతే పప్పుచారు అయితే చేశానండి. సో, చాలా సింపుల్‌గా చేస్తాను. అప్పుడంటే కదల పొయ్యిలు, ఈ బొగ్గుల పొయ్యిలు ఇలాంటివి ఉండేవండి. చాలా టైం పట్టేది. బట్ ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది కదండీ! కుక్కర్‌లో చేసేసుకుంటున్నాం. అన్నీ దానికి కావాల్సిన ముక్కలన్నీ ముందుగా కోసుకొని, కొంచెం చింతపండు నానబెట్టేసుకొని, కందిపప్పు కొంచెం ఎక్కువే వేస్తానండి. నేను అటు తమిళ్ అండ్ ఆంధ్ర ఈ 2 స్టైల్ అంటే మధ్యస్థంగా ఉండేటట్టు చేస్తానన్నట్టు. సో, అందుకని కొంచెం పప్పు అయితే ఎక్కువే నానబెట్టుకుంటాను. ఇంతకు ముందైతే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉండేది కాదు గానండి. ఈ మధ్యకాలంలో పప్పులు గానీ, పప్పుచారు గానీ ఇలాంటివి తింటూ ఉంటే ఎందుకో గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోయి పెయిన్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి తమిళ్ వాళ్ళైతే ముఖ్యంగా ఫాలో అయ్యేది ఏంటంటే, ఈ పప్పు నానబెట్టి ఉడికిస్తారు కదండీ! ఆ ఉడికించినప్పుడు కొంచెం జీలకర్ర వేస్తారన్నట్టు. జీలకర్ర, కొంచెం ఇంగువ గూడా వేసుకుంటారు. ఇలా ఉడికించుకుంటే గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అవ్వకుండా ఉంటుందంటండి. అందుకని నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటానన్నట్టు. అయితే ఇంగువ నేను పోపులో వేస్తాను, ఉడికించినప్పుడు వేయకుండా. ముక్కలైతే ఈ విధంగా అన్నీ కూడా ముందే పోపు పెట్టుకొని ఈ మొత్తం అన్నీ మగ్గినట్టు ఫ్రై చేస్తానండి. చేసిన తర్వాత ఇందులోని చింతపండు రసం ఉంటుంది కదా, అది తీసి ఇందులో వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కుక్ అయినట్టు చూసుకుంటానండి. అంటే మనకు పప్పు వేరేగా అండ్ ఇవి కూడా వేరేగా మనకి ఎట్ ఎ టైం అయిపోతాయి అన్నట్టు. ఇందులోకే పసుపు, ఉప్పు, కారం నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిరపకాయలతో సరిపోతుందండి. ఇది మనకు కొంచెం పులుసులాగా ఉంటుంది. అంటే నేను ఈ రెసిపీ అయితే కొంచెం చిక్కగా ఉంటుందండి. ఇందులోనే ఇప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవైతే యాడ్ చేసుకుంటున్నాను. సాంబార్ పొడి కూడా ఇప్పుడు మనం మరుగుతున్నప్పుడే యాడ్ చేసేస్తామండి. ఈ సాంబార్ పొడి అయితే మాత్రం ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. ఇంగువ అదంతా ఉంటుంది. చాలా బాగుంటుంది తమిళ్ సాంబార్ పొడి అయితే. కొత్తిమీర వేసుకొని మరి కొంచెం సేపు మరిగించుకుంటే ఈ లోపల పప్పు కూడా చల్లగా అయిపోతుంది కదా. ఈ చల్లగా అయిపోయిన పప్పుని నేను మెదిపి చేస్తారు కదండి, అలా కాకుండా మిక్సీలో వేస్తాను అన్నట్టు. మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుంటాను. ఎంత మెత్తగా అయినా కూడా ఫైన్ పేస్ట్ అయితే చేస్తానండి. అప్పుడే అది తమిళ్ సాంబార్ స్టైల్లో ఉంటుందన్నట్టు. సో, దీన్ని ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మరిగించుకుంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. ఇదే మనం ఇడ్లీలోకి తీసుకోవాలనుకుంటే కొంచెం పల్చగా చేసుకుంటాం. అంటే ఇట్లా ఎక్కువ మరగకుండా తీసేస్తామండి. అదే రైస్లోకి అనుకోండి ఎక్కువ మరిగించుకుంటాం. అంటే కొద్ది తిక్కుగా అయ్యేటట్టు చూసుకుంటాం. మరి కొంచెం సాంబార్ పొడి వేసుకొని లాస్ట్లోని పోపు పెట్టడం అయితే మర్చిపోవద్దండి. ఎందుకంటే ఈ పోపే మనకి ముఖ్యం కదా. ఈ పప్పుచారుకి కానీ సాంబార్కి కానీ ముందు ఒకసారి పోపు పెట్టాం, తర్వాత మళ్ళీ ఇంకోసారి పోపు పెడతాం అన్నట్టు. ఈ పోపులో అయితే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, మెంతులు ఇవన్నీ కూడా వేస్తామండి. మెంతులు అయితే కంపల్సరీగా వేసుకుంటాం, అంత మంచి వాసన వస్తుంది కదా. సో, అందుకని చెప్పేసి మన సాంబార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఈరోజు అయితే మాత్రం కొంచెం పల్చగానే పెట్టాను. యాక్చువల్గా అయితే మాకు చాలా తిక్కుగా ఉంటుందండి. ఎందుకంటే ఇది ఇడ్లీలో కూడా యూజ్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాను అన్నట్టు. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ సాంబార్ ఉన్నప్పుడు కంపల్సరీగా క్రంచీగా తినాలనిపిస్తుంది కదా, అందుకనే వడియాలు కొంచెం, తర్వాత మనకి చల్ల మిరపకాయలు అంటారు కదా, మజ్జిగ మిరపకాయలు అంటామండి మేము, అవి కూడా వేయించుకుంటున్నాను అన్నట్టు. అది అయితే మాత్రం మంచి కాంబినేషన్ అన్నట్టు. ఇదేనండి ఈరోజు నా లంచ్ రెసిపీ, బెండకాయ ఫ్రైతోని ఆవకాయ, వడియాలు, వేడి వేడి అన్నంలోకి సాంబార్.